బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన ఇంటితో పాటు ఆయన అనుచరుడు మురళి ఇంటిని కూడా ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. పరస్పర దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. పెద్దారెడ్డి తన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన అనుచరుడు మురళి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. తన ఇంటి మీదకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను బెదిరించేందుకు మురళి తుపాకీతో ఇంటి బయటకొచ్చాడు. తాడిపత్రిలో ఘర్షణతో అప్రమత్తమైన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల టైం నుంచి వార్తల్లో నలుగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లు కేవలం ఆ ఏరియాలోనే కాదు, మొత్తం ఏపీ వ్యాప్తంగా అలజడులు సృష్టించాయి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. పోలింగ్ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారాయి. టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు వేరే ప్రాంతాలకు తరలించారు. అయితే అప్పుడే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఇప్పుడే కాదు, ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా టీడీపీ మద్దతుదారులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు. ఆ టైంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. తాడిపత్రిలో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదని చెప్పాలి. కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టొద్దని పోలీసులు ఆదేశించారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఊడదీసుకొడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పరిస్థితులు నెలలు గడిచినా నివురు గప్పిన నిప్పులా మారాయి. ఇప్పుడే కాదు, కొన్ని రోజుల క్రితం కూడా ఆయన తాడిపత్రికి వచ్చారు. అయితే కేవలం పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆయన షూరిటీలు సమర్పించి సంతకం చేసి వెళ్లిపోయారు. కానీ అప్పుడే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆయన తాడిపత్రిలో ఉంచకుండా అనంతపురంకి తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల టైం నుంచి వార్తల్లో నలుగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లు కేవలం ఆ ఏరియాలోనే కాదు, మొత్తం ఏపీ వ్యాప్తంగా అలజడులు సృష్టించాయి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. పోలింగ్ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు వేరే ప్రాంతాలకు తరలించారు. అయితే అప్పుడే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు పోలీసులు.
అటు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను తాడిపత్రికి రాకుండా చేసేందుకు దౌర్జన్యం చేయిస్తున్నారని అన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటాయంటే అయితే వెళ్ళండి అన్నాడు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వలన. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేయడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తాడు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భం. ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు. అతనికి లైసెన్స్ వెపన్ అది. అతనేం తీసుకున్నాడు, ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతా. ఏదేమైనా మురళీ ప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు. మళ్ళీ వెళ్తా.
నేను ఎస్పీ గారిని అడుగుతా, ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని నేను మళ్ళా కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను ఉమెన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను ఉమెన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. ఉమెన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది, రిసీవ్డ్ కాపీ కూడా నాకు వచ్చింది. అంటే నేను ముందే ఊహించిన ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంగా బాగలేదు అని చెప్పినప్పుడే నేను ఊహించిన అతని కొడుకును రాజకీయంగా ఎదిగేదానికోసం నన్ను అంతం చేసేదానికి కూడా వెనకాడడు అనే ఒక ఆలోచనతోనే నేను నేషనల్ ఉమెన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది అధికారులకు అందరికీ కూడా పెట్టిన. నాకు వచ్చింది కూడా ఎప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఈ రిసీవ్డ్ కూడా వచ్చింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, మీరు కూడా క్షుణ్ణంగా చూడొచ్చు. అంతే కదా, రాజకీయ అడ్డు తొలగించుకోవాలని కోసమే మా అన్నని హత్య చేసినారు, ఇప్పుడు నన్ను కూడా హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నా శ్వాస ఉన్నంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. తాడిపత్రి ప్రజల కోసం, నాయకుల కోసం నేను పనిచేస్తాను.